అంతర్ముఖం ఎపిసోడ్ 7 శీర్షిక అసూయ ఇతరుల వల్ల లేక నీలోని ఖాళీ వల్ల. ఉపశీర్షిక పోలిక ఉన్న చోట శాంతి ఉండదు, స్వీకారం ఉన్న చోట అసూయ ఉండదు. మనం అంగీకరించని భావం, మనిషి ఒప్పుకోని ఒక భావం ఉంది. అది కోపం కాదు, అది భయం కాదు, అది బాధ కాదు, అది అసూయ. మనిషి బయట నవ్వుతాడు, కాని లోపల అడుగుతాడు, అతనికిది ఎలా వచ్చింది? ఆమె ఎందుకంత సక్సెస్, నేనెందుకు కాదు? అసూయ పుట్టే క్షణం. అసూయ పుట్టేది నువ్వు నీ జీవితాన్ని ఇతరుల జీవితంతో పోల్చిన క్షణంలో. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తావు, ఎవరో కొత్త కారు కొనుగోలు చేస్తారు, ఎవరో విదేశాలకు వెళతారు, ఎవరో విజయాన్ని సెలబ్రేట్ చేస్తారు. నీ జీవితం ఒక్కసారిగా చిన్నదిగా అనిపిస్తుంది. ఇక్కడే అసూయ మొదలవుతుంది. పోలికల ఉచ్చు. పోలిక ఒక నిశ్శబ్ద ఉచ్చు. అది చెబుతుంది, అతను ముందుకు వెళ్ళాడు, నువ్వు వెనకపడ్డావు, నీ విలువ తక్కువ. కాని పోలిక నిజం కాదు, ఎందుకంటే ప్రతి మనిషి ప్రయాణం వేరు. అసూయ వెనక దాగిన నిజం. అసూయ అంటే ఇతరుల విజయంపై కోపం కాదు, అది నీ లోపల ఉన్న అసంతృప్తి. నువ్వు నీ జీవితం నచ్చకపోతే ఇతరుల జీవితం భారంగా అనిపిస్తుంది. మనం నిజంగా ఏమి కోరుకుంటాం? నువ్వు ఇతరుల విజయాన్ని చూసి అసూయపడితే అది వాళ్ల గురించి కాదు, అది నీ లోపల ఉన్న కోరిక గురించి. నువ్వు కూడా ఎదగాలి, నువ్వు కూడా గుర్తింపు పొందాలి, నువ్వు కూడా సంతోషంగా ఉండాలి. అసూయ నీ దాచిన కోరికకు సంకేతం. అసూయను శత్రువుగా చూడొద్దు. అసూయను తప్పనుకుంటాము, దాన్ని దాచేస్తాము. కాని అసూయ ఒక అద్దం. అది చూపిస్తుంది, ఇక్కడ నీలో ఇంకా కోరిక ఉంది, ఇక్కడింకా నువ్వు నిన్ను అంగీకరించలేదు. అది శత్రువు కాదు, అది సూచిక. పోలిక నుంచి విముక్తి. నువ్వు ఇలా అర్థం చేసుకున్న రోజున ఇతరుల విజయం నీ ఓటమి కాదు. ప్రపంచం పెద్దది, అందరికీ స్థలముంది. నువ్వు నీ మార్గంలో నడిస్తే పోలిక అవసరం ఉండదు. నీతో నీ ఒప్పందం. నువ్వు నీతో ఇలా చెప్పుకోగలిగితే, నేను ఇతరుల్లా కావాల్సిన అవసరం లేదు, నేను నా వేగంలో నడుస్తాను, నా విలువ ఫలితాల్లో కాదు. అక్కడే అసూయ కరుగుతుంది. నిజమైన శాంతి. శాంతి అంటే అన్నీ సాధించడం కాదు, నువ్వెవరో అదే సరిపోతుందని అర్థం చేసుకోవడం. ఇతరుల విజయాన్ని చూసి ప్రేరణ పొందడం, కాని నీ విలువను తగ్గించుకోకపోవడం. ముగింపు బోధ. అసూయ పోవడం కాదు, అది అవగాహనగా మారుతుంది. నువ్వు పోలిక ఆపిన రోజు నీ జీవితం మొదలవుతుంది. ముగింపు వాక్యం. ఇతరుల మార్గం చూసి నడిస్తే ఎప్పుడో వెనకనే అనిపిస్తుంది. నీ మార్గం చూసి నడిస్తే ప్రతి అడుగు ముందే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.